నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. పేపర్లోని వార్తలు, దాని వెనుక ఉన్నటువంటి వాస్తవాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పేపర్లు చూద్దాం. ఈరోజు మొదటిగా ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. బ్యానర్ కథనంగా యస్మాస్త్రం అనేటువంటి కథనంతో ఆంధ్రజ్యోతి రాయటం జరిగింది. అంగన్వాడీల మీద జగన్ సర్కార్ బరితెగింపుగా ఈ కథనం చెప్తా ఉంది. వాస్తవానికి అంగన్వాడీ టీచర్లని విధుల్లోని తొలగించడం కోసం యస్మా అంటే అత్యవసర పరిస్థితుల్లో అందరినీ ఒకేసారి ఉద్యోగాలను తొలగించే దానికోసం ఈ చట్టాన్ని వాడతారు. ఈ చట్టం ఆధారంగా మొత్తం అంగన్వాడీని ఉద్యోగాల నుంచి తీసేసే పనికి జగన్ సర్కార్ పూనుకుందని చెప్పేసి ఈ కథనం చెప్తుంది. నిజంగా చిన్నపాటి అంగన్వాడీల మీద యస్మాస్త్రం గినక జగన్ సర్కార్ వాడితే అది ఆయన పాలిట భస్మాసురస్త్రం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు షెప్లింగ్లు, ఎంఎల్ టికెట్లు, మార్పులు, చేర్పులు ఇవి భస్మాసురస్త్రం అవుతాయో లేవో తెలియదు, కానీ ఖచ్చితంగా అంగన్వాడీలతో పెట్టుకుంటే మాత్రం అదే యస్మాని తిరిగి జగన్ గారి మీద ప్రయోగిస్తారు వాళ్ళు. ఎందుకంటే మీకు గుర్తు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 2002లో అంగన్వాడీల మీద లాఠీ ఎత్తినందుకు 2004లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. జగన్ గారు చరిత్ర తెలుసుకోవాలి. తర్వాత అంగన్వాడీలకు క్షమాపణ చెప్పారు చంద్రబాబు గారు. ఇలా జగన్ గారు కూడా అదే పని చేస్తే మళ్ళీ ఆయన కూడా అధికారాన్ని కోల్పోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. యస్మా అంటే తప్పనిసరి పరిస్థితి కదా, ఆయన కూడా తప్పనిసరి పరిస్థితి అవుతుంది. ఏమండి, వాళ్ళు చిన్నపాటి ఉద్యోగులు, వాళ్ళేదో ఉద్యోగాల క్రమబద్ధీకరణ గురించి, వేతనాల పెంపు గురించి, తమ న్యాయపరమైన డిమాండ్ల గురించి అడుగుతున్నారు. వాళ్ళేమి మీ అసెంబ్లీలో మీతో పాటు ఉన్న ఎమ్మెల్యేల జీతం అంత జీతం అడగట్లేదు. వాళ్ళు లక్షల ఉద్యోగాలు కాదు, లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు వాళ్ళకి కావు. వాళ్ళు చేసే సర్వీస్ గ్రామాల్లో చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు మీకోసం కారిడోర్ తీసే డ్రైవర్ జీతం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ సమస్యల పట్ల నిజాయితీగా, చిత్తశుద్ధిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. చిన్నపాటి ఉద్యోగులు అంటే ఎందుకు అంత కనికరం లేకుండా ప్రభుత్వాలు ఉంటాయో అర్థం కాదు. ఆర్టీసీ ఉద్యోగులప్పుడు అప్పుడే కేసీఆర్ తెలంగాణలో అలానే చేశాడు. ఇలా పనిష్మెంట్ తీసుకున్నారు. చిన్న స్థాయి ఉద్యోగులతో పెట్టుకుంటూ ఏం జరిగిద్దో చరిత్ర చూసుకుంటే మంచిది. ఇదే యస్మాని ప్రయోగించినందుకు జయలలిత గారికి తమిళనాడులో ఏం జరిగిందో ఒకసారి చరిత్ర చూసుకోవాలి జగన్ గారు. అది కరెక్ట్ కాదు చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల. ఇంకోటి మనం చూస్తున్నాం, సన్ మిషన్ సక్సెస్. వాస్తవానికి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఇస్రో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంది. ఈ మధ్యన చంద్రయాన్ 3 విజయాన్ని చూసాం. ఇప్పుడు సూర్యుని మీద పరిశోధనలకు కూడా ఇస్రో రంగం సిద్ధం చేసింది. మొట్టమొదటి మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. తుదిఘట్టం ఆదిత్య L1 చేరుకోవటం మనం విశేషంగా చూడొచ్చు. సో అద్భుతమైన ప్రగతిని ప్రపంచంలోనే ఇస్రో కూడగట్టుకుంటూ ఉంది. ప్రపంచ పరిశోధన రంగంలో ఇస్రో తనదైన పాత్రను వేస్తూ ఉంది. ఒక రకంగా మనంతా గర్వించాలి. మన కాడ ఉన్నటువంటి ఒక పరిశోధన సంస్థ ప్రపంచంలో తనదైన మార్కు వేస్తున్నందుకు మనంతా దానికి కంగ్రాట్స్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది. మన సాక్షి చూస్తూ ఉన్నాం. సో అభివృద్ధి పతాక 4 ఏళ్లలో విజయవాడ ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో చెప్తూ ఈ కథనం రాశారు అభివృద్ధి పతాక పేరుతో. నేను జగన్ గారిని అడగదలుచుకున్నా, అభివృద్ధి పతాక పేరుతో మీరు కథనం రాశారు. 4 ఏళ్లలో విజయవాడ చాలా మారిపోయింది, అద్భుతంగా అభివృద్ధి అయిందని చెప్పి రాశారు. నేను అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు కాబట్టి 4 ఏళ్ల క్రితం విజయవాడలో ల్యాండ్ రేట్ ఎంత, ఈరోజు ఎంత చెప్పండి. రెండోది, విజయవాడకి దగ్గరలో ఒకప్పుడు రాజధాని ఉండేది. ఇక రాజధాని ఉందా? అమరావతిని రాజధాని అని పిలిచే పరిస్థితిలో ఉన్నారా? అసలు మీరు రాజధాని చెప్తున్నారా? కనీసం విజయవాడ చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఏంటి? గుంతలు కాదా? అభివృద్ధి ఎక్కడుంది జగన్ గారు? అభివృద్ధి అని మనం రాసుకుంటే సరిపోదు కదా. సహజమైనటువంటి పాపులేషన్ నగరాల్లో పెరుగుతూ ఉంది, అది అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. ఆ పాపులేషన్ చూపించి అక్కడ పెరుగుతున్నటువంటి ఖర్చులు, ఆదాయాలు చూపించేసి అభివృద్ధి అంటే కుదరదు. ఎందుకంటే పల్లెటూరులో వదిలేసి సిటీలకు రావడం బతుకు తెరువు కోసం కామన్గా మారిపోయింది. అది అన్ని చోట్ల జరుగుతున్న పని. అక్కడ ఆదాయాలు, వనరులు, అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని చూపించి అభివృద్ధి, అది మాత్రమే అభివృద్ధి అనాల్సినటువంటి పరిస్థితి లేదు. దాని నుంచి అవకాశాలు కల్పించగలగాలి. విజయవాడకి ఎన్ని కంపెనీలు తీసుకురాగలిగారో చెప్పండి లెక్కలు. ఒక్క ఐటీ కంపెనీనన్నా విజయవాడకి తీసుకురాగలిగారో చెప్పండి లెక్కలు. ఒక్క ఐటీ కంపెనీలు అంటారా? ఒక ఐటీ కంపెనీ చెప్పండి విజయవాడకి మీరు తీసుకురాగలిగిన ఒక కంపెనీ చెప్పండి. సో ఐటీలో మన విజయవాడని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. రేపు రాబోయేటువంటి 40 ఏళ్ల కాలంలో హైదరాబాద్ లాంటి రాజధాని మన విజయవాడ, గుంటూరు మధ్య క్వీన్ సిటీస్ అంటారు, ఒకప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ అన్నట్టు. అలా ఆ రెండింటిని కలిపి ఒక పెద్ద నగరంగా మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది కదా. అమరావతిని కలుపుకొని పెద్ద నగరంగా దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా.
కానీ మీరు ఏం చేస్తున్నారు? రాజధాని 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. సరే ఆటన్న వైజాగ్ నన్ను అభివృద్ధి చేశారంటే అది లేదు. వైజాగ్ మీరు తీసుకొచ్చిన కంపెనీలు కూడా లేవు. మరి అభివృద్ధి పతాకాన్ని రాస్తున్నారు. ఇది అక్కడ ప్రజలు చెప్తారు అభివృద్ధి చెందారా లేదా, అభివృద్ధి జరిగిందా లేదా, 4 ఏళ్ల క్రితం ఎలాంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో అక్కడ ప్రజలు నడిచి చెప్తారు. మీరేం ప్రజలకు అపాయింట్మెంట్ ఎవరు? ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి అపాయింట్మెంట్ ఎవరు? నిజాలు తెలుసుకోరు. ఎందుకంటే నేను చెప్పడం కాదు ప్రజాప్రతినిధికి అపాయింట్మెంట్ ఎవరని. మొన్న డొక్కా వానికి ప్రసాద్ గారు మీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఆయన చెప్పారు నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి, జగన్ గారు అపాయింట్మెంట్ ఇప్పించండి అని. నాకు సీట్ ఇవ్వకపోతే ఇవ్వబోయారు. నా ఆవేదనని నేను జగన్ గారితో చెప్పుకోవాలి, నా నాయకుడు చెప్పుకోవాలి, నాకు అపాయింట్మెంట్ కావాలని మీ ఎమ్మెల్సీ అడిగారు. అలానే చాలామంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఓపెన్గా మీడియా ముందు ఒకళ్ళు అడిగారు గారు చెప్తున్నాను. పార్థసారథి గారు అన్నారు జనంలో గుర్తింపు ఉంది, జగన్ గారి దగ్గర గుర్తింపు లేదని. ఆర్కే గారు చెప్పారు 1200 కోట్ల రూపాయలు నిధులు అడిగితే 120 కోట్లు నాకు ఇచ్చారని చెప్పేసి. వీళ్ళంతా టీడీపీ నాయకులు కాదు, బయట జర్నలిస్టులు కాదు. మీ పార్టీ తరపున పోయినసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళు, వైసీపీ ఎమ్మెల్యేలు, ప్యాని గుర్తు మీద జనం ఓటేసి గెలిపించినటువంటి వాళ్ళు చెప్తున్న మాటలు నేను చెప్తున్నా మీకు. ఇంకెలా చెప్తారు మీరు అభివృద్ధి పతాకంలో మనం ఉన్నామని చెప్పేసి? సో 1,50,000 మంది విద్యార్థుల అదృశ్య విద్యార్థులు అని చెప్పేసి ఈనాడు పేపర్ కథనం రాసింది. ఇప్పుడు ఈనాడు పేపర్ చూస్తున్న బ్యానర్ కథనంగా ఇది రాయటం జరిగింది. 1,50,000 మంది విద్యార్థులు అదృశ్య కథనం. అంటే స్కూళ్ళు రికార్డుల్లో పేర్లు ఉంటాయి కానీ స్కూల్కి రారు. అంటే వాళ్ళంతా డ్రాప్అవుట్స్. మేము ఇంతమంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్నారనే లెక్కల కోసం రికార్డులో రాసుకుంటారు, స్కూల్స్లో ఉంటారు. నిజానికి ఇది ఏపీలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ, దేశంలోని ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న పని అదే. చాలామంది పేద విద్యార్థులు స్కూల్లో చేరతారు కానీ స్కూల్కి పోరు, వారు డ్రాప్అవుట్స్గా మిగిలిపోతూ ఉంటారు. ఏ ప్రభుత్వాలు దాన్ని సరిగా పట్టించుకునే వ్యవస్థలు లేవు. ఎందుకంటే టీచర్ పోస్టులు ఖాళీలు, ఎంబీఏ పోస్టులు ఖాళీలు, డిఈఓ పోస్టులు ఖాళీలు. అసలు గవర్నమెంట్ విద్యా విధానం ఎలా నడుస్తుందో క్రమబద్ధీకరణ లేదు. దానికి స్కూల్ మీద రివ్యూస్ లేవు. అదే ప్రైవేట్ స్కూల్లో రీజన్ లేకుండా ఒక వారం సెలవు పెడితే టీసీ ఇస్తారు. మీ అబ్బాయి మాకు స్కూల్కి అవసరం లేదంటారు. లేదు ఆరోగ్యం బాగాలేదంటే ఆ డేటా సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఆ పరిస్థితులు ఉండలేదు. వాస్తవానికి చాలామంది పేద విద్యార్థులు వాళ్ళ పనులకు వెళ్తున్నారు. బాల కార్మికులు వాళ్ళతో పని చేయించకూడదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో ఎవరైనా పని చేపిస్తే అది పని చేయించిన వాళ్ళకి నష్టం, వాళ్ళ మీద కేసు అవుతుంది. కానీ చాలామంది పిల్లలు పని చేస్తున్నారు. అది ఒక ఏపీలోనే కాదు, ఈ సమస్య తెలంగాణలో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ పేదరికాన్ని దూరం చేయడం కోసం చదువు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. మన రాజ్యాంగంలో కూడా రాసుకున్న నిర్బంధ విద్యా విధానాన్ని చదువు విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. అందరినీ చదివించాల్సిందే, అందరికీ చదువు చెప్పాల్సిందే, అందరికీ చదువు నేర్పాల్సిందే. ఎందుకంటే మన కాడున్న చదువుకి చాలా నాణ్యత ఎక్కువ. ఇవాళ అమెరికా డెవలప్మెంట్లో కూడా మన తెలుగు వాళ్ళ కృషి, మన తెలుగు పిల్లగాళ్ళ కృషి ఉంది, లేదా భారతీయుల కృషి ఉంది. ఇవాళ ప్రపంచ టెక్నాలజీ నేర్చుతున్నటువంటి సుందర పిచ్చయ్య కానీ, సత్యనారాయణ కానీ మన ఇండియన్స్ గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడంటే ఉన్న కార్పొరేట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు కూడా కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, లేదా చిన్నపాటి ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునేటువంటి వాళ్ళంతా. కార్పొరేట్ స్కూల్స్ ఆ రోజుల్లో లేవు వాళ్ళకి. ఈరోజు మనం ముద్దుగా పెలుసుకునే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఆ రోజుల్లో లేవు. లక్షల ఫీజులు కట్టి వాళ్ళు చదువుకోలే. కానీ ప్రపంచాన్ని టెక్నాలజీలు ఏరుతున్నారు. మన చదువులకున్న క్వాలిటీ అది. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయొద్దు. ప్రభుత్వాలు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏపీలో కొన్ని వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంవీలు అయితే లేరు. ఎంఈఓ వాళ్ళని ఎవరు పెడుతున్నారు తెలుసా? ఉన్నటువంటి ఒక హెడ్ మాస్టర్నే ఇన్ఛార్జ్ ఎంఈఓగా పెట్టేస్తున్నారు. ఆ మండలంలో ఏదో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ని ఇన్ఛార్జ్ ఎంఈఓగా పెట్టేస్తున్నారు. అతను ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పని చేయాలా, ఎంఈఓ పని చేయాలా? డిఓ పోస్టులు కేటాయింపులు జరగలేదు విభజిత జిల్లాలకి. ఇది కరెక్ట్ కాదు. దీని మీద ఈనాడులో కూడా రాశారు అంగన్వాడీల మీద ఎస్మా అని. ఇది ఇందా చెప్పినట్టు ఎస్మా అయితే కరెక్ట్ కాదు, దాని మీద పునరాలోచన జరగాలి. ఎస్మా ప్రయోగిస్తే మాత్రం మరోసారి చెప్తున్నాను, అది జగన్ గారికి భస్మాసురస్తంగా మారే అవకాశం అయితే కనపడుతూ ఉంది. సో మనం ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రజ్యోతిని 2 ఎడిషన్ ఎందుకు చూస్తున్నామంటే, ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. మన ఆర్కే గారు చేశారు, రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశారు. రేవంత్ రెడ్డి గారి పాలన నెల రోజులు గడుస్తున్న వేళ
ఆయన ఒక ఇంటర్వ్యూని ఆంధ్రజ్యోతి పేపర్కి టీవీకి ఇవ్వటం జరిగింది. జిల్లాల మీద కమిషన్ వేస్తానని చెప్పే దాన్ని హెడ్డింగ్గా పెట్టారు. అంటే 33 జిల్లాలకు విభజించడం మీద అవసరమా లేదా, ఇన్ని జిల్లాలు తెలంగాణకు అవసరమా లేదా అని దాని మీద కమిషన్ వేస్తానని చెప్పేసి అన్నారు. ఇప్పటికే ఆయన నెల రోజుల పరిపాలనలో వేగంగా డెసిషన్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకున్నారు, తర్వాత 6 గ్యారెంటీల కోసం అప్లికేషన్ తీసుకున్నారు, ప్రీ బస్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఆరోగ్యశ్రీ పెంచారు, 10 లక్షలు పెంచారు. ఇలా వరుస డెసిషన్ చూస్తున్నాం. ఐపీఎస్ ఐఏఎస్ల బదిలీలు కానీ పాలనలో జెట్ స్పీడ్తో రేవంత్ రెడ్డి గారు దూసుకొని పోతున్నారు. మరి ఎలా ఉంటుంది రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఈ నెల రోజుల దూకుడు ఇలానే కంటిన్యూ అవుతుందా? రాబోయే కాలంలో కూడా ఇలాంటి మంచి పరిపాలన అందించే విధంగా వెళ్తారా, లేదో మిస్టేక్స్ చేస్తారా అనేటువంటి చూడాల్సి ఉంది. సో ఏదేమైనా కొంత టైం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. చూద్దాం ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు ఏంటి అనేది మనం చూద్దాం. నమస్తే తెలంగాణ రాశారు రద్దుల బాటలో. ఈ రద్దులు అనే పదం ఏంటంటే వాళ్ళు పెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తుందని, బీసీ బంధు, దళిత బంధు ఇలాంటి పథకాలు రద్దు చేస్తుందని చెప్పేసి వాళ్ళ పేపర్ కథనం. వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్లు, మెట్రో ప్రాజెక్టు శంషాబాద్కి మన రాయదుర్గం నుంచి శంషాబాద్ రూటు క్యాన్సిల్ చేశారని. సో ఆ మెట్రో రూట్ క్యాన్సిల్ చేశారు. ఇక ఆల్టర్నేటివ్ మెట్రో రూటు సజెస్ట్ చేశారు. మెట్రోని క్యాన్సిల్ చేయాలి. ఆ రూట్ అవసరం లేదు, ఇంకో రూట్ అవసరం. ఈ రూట్ కంటే జనాభా అక్కడ ఎక్కుతారు, ఇక్కడే జనాల కంటే అక్కడ మెట్రో అవసరం అని చెప్పేసి ఆయన ప్లాన్ చేశారు. మెట్రో ఏం క్యాన్సిల్ రద్దు చేయలేదు, మెట్రో ప్రాజెక్ట్ రద్దు చేయరా, కథ రూట్ మార్చారు అంతే. దాన్ని అన్నిటిని రద్దు అనొద్దు, అది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే దళిత బంధు అనేటువంటిది ఒక కుటుంబానికి 10 లక్షలు అనేటువంటి దాన్ని సరే రకరకాల కుటుంబాలకి ఇదే డబ్బులతో అందించవచ్చు కదా. ఇప్పుడున్నటువంటి అంటే వీళ్ళ కళను ఆయన కనలేడు కదా. కేసీఆర్ గారు ఒక కళలు కన్నారు, ఆయన ఆ పథకాలు రచించారు, పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కళలు వేరు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు వేరు. ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే మనం అడగాలి తప్ప, ఇప్పుడు అన్నిటిని కేసీఆర్ కళని కూడా రేవంత్ రెడ్డి కనాలి అంటే ఎట్ట కుదిరిద్ది? కేసీఆర్ కళలు అయిపోయినాయి. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏం కళలు కన్నారు, వాటిని నెరవేర్చడానికి ఏం ప్రయత్నం చేశారు, ఏం ప్రయత్నం చేయలేదు, అంతా అయిపోయింది. ప్రజలు చూశారు, అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారి కళను కూడా రేవంత్ రెడ్డి గారే నెరవేర్చాలి అని చెప్పేసి కేటీఆర్ గారు దంపుడు ఉపన్యాసాలు ఇస్తే లాభం లేదు. మీ పథకాలు వేరు, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు వేరు. మీరు అడగాల్సింది కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదైనా అమలు చేయకపోతే, ఏదైనా మాట తప్పితే అడగాలి, కొట్లాడాలి, ప్రజల తరపున నిలబడాలి. ఆ పని చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళ పథకాలు రద్దు చేశారని చెప్పేసి రాసుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో అంటే పేపర్కు ఎజెండా ఉంటుంది, ఎవరి ఎజెండాను వాడు రాసుకుంటాడు. ఇది టీఆర్ఎస్ ఎజెండా అన్నట్టు. సో మొండి చెయ్యి తొండి నోరు. కేసీఆర్ జిల్లా పర్యటనలు, అదే టీఆర్ఎస్ నాయకుడు ప్రెస్ మీట్ నిన్న తెలంగాణ భవన్లో జరిగింది. ఆ ప్రెస్ మీట్ని హైలైట్ చేస్తూ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే కేసీఆర్ గారు జిల్లాలో పోతారట, కాంగ్రెస్ని తూర్పాన పడతారంటే, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరలోనే ఉన్నాయి కదా. అంటే ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు, సింగరేణి ఎలక్షన్లో అసలు పోటీయే చేయలేదు, దుకాణం ఎత్తేసాడు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో అభ్యర్థులు లేరనే గొడవ నడుస్తుంది, ఒకవైపు బామర్దుడు గొడవ నడుస్తుంది. సో ఈ టైంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక టీఆర్ఎస్ కనుక కథమైతే పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ గోడ మీద పిల్ల చూస్తుంది, ఎప్పుడు బీఆర్ఎస్ కథమైపోయిందో ఆ ప్లేస్ మనం ఎప్పుడు ఆక్రమిద్దామా అని చెప్పేసి. సో ఎమ్మెల్యేని కాపాడుకోవడం కష్టం, ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పిన నీతే పార్టీని మార్చడం, కొనుక్కోవటం, అమ్మటం అనేటువంటిది కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలకు తెలిపిన నీతి. మీరు ఎక్కడ అపోజిషన్ పార్టీలో ఉండొద్దు, మీరు అధికార పార్టీలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, మీరు ప్రతిపక్షాల్లో ఉండొద్దు అని చెప్పేసి అందరినీ ప్రతిపక్షంలో ఉన్న అందరు ఎమ్మెల్యేని గుండు గుప్తాగా కొనేసుకున్నారు అప్పుడు. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆగుతారో లేదో గ్యారంటీ లేదు. సో ఇప్పుడు ఎందుకు ఆగుతున్నారంటే కేసీఆర్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో లేదో అనే భయంతో కేసీఆర్ ఏమైనా చేస్తారని ఆగుతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ లేదు అని తేలిందనుకో, అక్కడ ఎవడో ఆగుడు, గేట్లు దెంపుకొని మరి మొత్తం పోయి కాంగ్రెస్కో బీజేపీకో చేరిపోయే పరిస్థితి ఉంటుంది. బీజేపీ ప్లాన్ గీసుకొని రెడీగా పెట్టుకుంది బీఆర్ఎస్ని మింగేయటం కోసం. సో అందుకని చూడాలి. నిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరు, రాహుల్ గాంధీయే చెప్పారట కేసీఆర్ని పరామర్శించమని రేవంత్ రెడ్డికి. అది అందరూ ఇంటర్వ్యూలో హైలైట్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను టీవీ ఛానల్ ఇంటర్వ్యూని మాత్రం చూశాను. రాహుల్ గాంధీ గారే చెప్పారట కేసీఆర్ని పోయి పరామర్శించడం చెప్పేసి. వాస్తవానికి ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ మీకు చెప్పనా, కిషన్ రెడ్డి కేసీఆర్ని పరామర్శించడం మీరు చూసారా, బండి సంజయ్ పరామర్శించడం చూసారా, ఈటల రాజేందర్ పరామర్శించడం చూసారా? అంటే బీజేపీ లీడర్లు ఎవరు పోయి కేసీఆర్ని పరామర్శించలేదు. ఈవెన్ బీజేపీ అధినాయకత్వం కూడా పెద్దగా వచ్చి అంటే మోడీ గారు స్పందించారు, కానీ ఇక లోకల్ లీడర్స్ ఎవరు
పోయి కేసీఆర్ని పరామర్శించలేదు. ఎందుకంటే కేసీఆర్ వేరు మేము వేరు అని చెప్పుకోవడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే బీఆర్ఎస్ కథం అయితే ఆ ప్లేస్ని ఆక్రమిద్దామని చెప్పేసి. బీఆర్ఎస్ ఎట్టి పద్ధతిలో కథం చేయాలి, బీఆర్ఎస్ని కథం చేయగలిగితే కాంగ్రెస్ని తర్వాత కథం చేసుకోవచ్చు, కాంగ్రెస్ మీద పోట్లాడటం తనకి ఈజీ అవుద్ది, ప్రాంతీయ పార్టీలు బతకొద్దు అనేది బీజేపీ పాలసీ. అవతల శత్రువు కాంగ్రెస్ ఏమంటే తినేయడం పెద్ద విషయం కాదు, అధికారాన్ని కొట్టుకోవడం పెద్ద విషయం కాదు, వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళు వర్గాలు ఉంటే తప్పులు చేస్తుంటారు, వాళ్ళకి కామను. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం నాయకుడు లోకల్లోనే ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. సో లోకల్ పార్టీలు భావోద్వేగాలను పండిస్తాయి, లోకల్ సెంటిమెంట్ని పండిస్తాయి. కాబట్టి లోకల్ పార్టీలు ఉంటే ఎప్పటికైనా బెడదా తన ఎదుగుదలకు. కాబట్టి లోకల్ పార్టీ ప్రాంతీయులు ఉండొద్దు అనేటువంటిది బీజేపీ పాలసీ. అందుకని దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రాంతీయ పార్టీలు తినేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణ మహారాష్ట్ర చూడండి. వాస్తవంగా నితీష్ కుమార్ బీజేపీ నుంచి ఎందుకు దూరం అయ్యాడు అనుకున్నారు? ఇదే కారణం. తనను తినేస్తుంది అనేటువంటి ప్రమాదాన్ని గుర్తించిన తర్వాతే నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి గవర్నమెంట్ పాలన చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీతో కలిసి ఉన్న ఆయన ముఖ్యమంత్రి బీహార్లో. కానీ బీజేపీ ప్లాన్ గమనించాక వెంటనే బీజేపీ కూటమికి రాజీనామా చేసి బీజేపీని విడదీసుకొని తన కాంగ్రెస్తో కలిసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి. కాకపోతే బీజేపీ ప్లాన్ అర్థమైన తర్వాత బీజేపీకి దూరంగా జరిగారు. సరే దగ్గర కాదని గ్యారంటీ కూడా లేదు రండి, ప్రాంతీయ పార్టీలు కూడా అవకాశవాదులు. సో బీఆర్ఎస్ని తినేయడానికి బీజేపీ గట్టి ప్లాన్లో అయితే ఉంది, మరి చూడాలి ఏం జరిగిద్దో. సో ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు. సో మనం చూసాం గత 6 రోజులుగా 7 రోజులుగా అప్లికేషన్లు తీసుకోవటం మనం చూసాం. అంటే ఎవరెవరు ఏ పథకాలు కావాలి, వాళ్ళకి రేషన్ కార్డు కావాలా వద్దా, ఇవన్నీ కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్లు 1,25,00,00,000 అయినంట. అంటే మొత్తం తెలంగాణ కుటుంబాలు అప్పుడు దరఖాస్తులు మళ్ళీ చేసుకున్నారు. ఆల్రెడీ ఉన్న పథకాలు వస్తున్నట్టు, అంటే రైతు బంధు వస్తున్నటువంటి వాళ్ళు, పెన్షన్లు వస్తున్నారు, అవసరం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా సో ఎందుకు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకున్నట్టు మనకు కనపడుతూ ఉంది. ఇంత లెక్క జరిగిందంటే ప్రతి కుటుంబం అప్లై చేసుకున్నట్టే కదా. సో ఇంకొకటి ఏంటంటే, కాకపోతే ఇవాళ వరకు అప్లికేషన్ ఏమైపోలే. ఇవాళ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోయి అప్లై చేసుకోవచ్చు. అది రెగ్యులర్ ప్రాసెస్. మీకు రేషన్ కార్డు కావాలన్నా కానీ గత 9.5 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు అప్లై లేదు కదా, రేషన్ కార్డు ఇవ్వటం అనే పద్ధతే లేదు అసలు. అప్పుడు మధ్యలో ఒక 4-5 రోజులు రేషన్ కార్డు అప్లై చేసుకుని ఒక వారం తెలిసినట్టున్నారు. 90 లక్షల అప్లికేషన్లు వస్తే అవన్నీ పెండింగ్. రేషన్ కార్డు ఇవ్వటమే లేదు అసలు. సరే వైట్ టాప్ ఇంకా ఏదో ఒకటి, అసలు రేషన్ కార్డు ఇవ్వటం అనే పద్ధతే లేదు. ఎప్పుడైనా చూడండి, ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రాసెస్గా జరుగుతుండాలి. అతను దారిద్ర్యరేఖ దిగువనుంటే వైట్ ఇవ్వండి, ఎగువనుంటే పింక్ ఇవ్వండి, కానీ రేషన్ కార్డు అయితే ఇవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, కొత్త జంటలు వస్తూ ఉంటాయి, కొత్త కుటుంబాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త కుటుంబాలు ఏర్పడ్డప్పుడల్లా రేషన్ కార్డులు రెన్యువల్ జరగాల్సిందే కదా. నాకు కూడా రేషన్ కార్డు లేదు, వైటు లేదు, పింకు లేదు. నేనేమంటున్నా అంటే, నేను దారిద్ర్యరేఖ దిగువన ఉన్నాను, మీ ఎంక్వైరీలో జరిగితే నాకు వైట్ ఇవ్వండి, లేదు అనుకుంటే పింక్ ఇవ్వండి, కానీ ఏదో ఒక రేషన్ కార్డు ఇవ్వండి. కానీ 9.5 కాలంలో రేషన్ కార్డు ఇవ్వటం అనే పద్ధతే లేదు. ఎంత దుర్మార్గం ఇది. ఇప్పుడు చాలామంది నయ్యో మర్రో అంటున్నారు. ఎందుకంటే ప్రతి పథకానికి రేషన్ కార్డే క్రైటీరియా. ఏ పథకం పొందాలన్నా రేషన్ కార్డు ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వస్తాయి. మహాలక్ష్మి పథకం కింద 2,500 ప్రతి నెల రావాలంటే వైట్ రేషన్ కార్డు కావాలి. గ్యాస్ 500 రావాలంటే వైట్ రేషన్ కార్డు కావాలి. మరి ఏది వైట్ రేషన్ కార్డు లేదా? ఇదంతా కేసీఆర్ చేసిన పాపం. అది రాసుకోడు. రద్దయిన పథకాలు రాసుకుంటాడు కానీ అది రాయడు. అది రాస్తే జనం మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఓటేరు కదా. ఇది ఇవాళ పేపర్లో వచ్చినటువంటి వార్తలు, దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు. సో ఏది ఏమైనా పేపర్లు కూడా ఎవరి ఎజెండాలతో వాళ్ళు రాస్తూ ఉన్నాయి. కానీ రియల్ ఎజెండా ఏంది, ప్రజల ఎజెండా ఏందో మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.